హాయ్! వెల్కమ్ అండి. ఈరోజు మనం అగ్లోనిమా ప్లాంట్ ప్రాపగేషన్ గురించి తెలుసుకుందాము. దీన్ని చైనీస్ ఎవర్ గ్రీన్ ప్లాంట్ అని కూడా దీనికి ఒక పేరు ఉంది. ఇది ఇండోర్ అండ్ అవుట్‌డోర్ 2 ప్లేసుల్లోనూ పెంచుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది హౌస్ ప్లాంట్. ఇది లో మెయింటెనెన్స్ ప్లాంట్. దీని ప్రాపగేషన్ గురించి తెలుసుకుందామండి. సన్‌లైటు, టెంపరేచరు, వాటరింగు, ప్రూనింగు, పెస్ట్ కంట్రోలు ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ అగ్లోనిమా ప్లాంట్లులో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. రకరకాల కలర్స్, షేప్స్ అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది కొమ్మని కట్ చేసి సాయిల్లో ఉంచి ప్రాపగేట్ చేసుకోవచ్చు. గణుపుల్లో ద్వారా ఉన్నటువంటి ఆ కణుపుల దగ్గర కట్ చేసి దాన్ని సాయిల్లో పెట్టి కొత్త మొక్కని డెవలప్ చేయొచ్చు. 2 విధాలుగా చేసుకోవచ్చు. డైరెక్ట్ సన్లైట్కి పెట్టకూడదు. డైరెక్ట్ సన్లైట్కి పెడితే లీవ్స్ అట్లా కమిలిపోయి ఎండిపోయినట్టుగా తయారవుతాయి. డైలీ 2-3 అవర్స్ సన్లైట్ ఉంటే సరిపోతుందండి. కొమ్మని కట్ చేసి దాన్ని కణుపుల్ని ఐడెంటిఫై చేసి కట్ చేసుకోవాలండి. ఆ కొమ్మని కణుపులు ఐడెంటిఫై చేసి 2 ఇంచ్ 2 ఇంచ్ కట్ చేసుకొని సాయిల్లో ఉంచుకోవాలి. అదిగోండి కణుపులు అదిగో అక్కడ చూపిస్తున్నాను కదా అట్లా ఉంటాయి. దాన్ని ఐడెంటిఫై చేసి జాగ్రత్తగా కట్ చేసుకొని సాయిల్లో పెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాపగేషనే, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అదే చూడండి, అలా చూపించిన విధంగా ఐడెంటిఫై చేసి కట్ చేసుకోవాలండి. ఇది వన్ ఆఫ్ ది పాపులర్ ఎయిర్ ప్యూరిఫైయర్ మొక్క. అలా 2 ఇంచ్ 2 ఇంచ్ కణుపు ఉన్న చోట కట్ చేసుకుంటూ రావాలి. అట్లా ఉంటుంది. ఆ కణుపు అట్లా కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది. అది జాగ్రత్తగా సాయిల్లో ఉంచుకోవాలి. సాయిల్లో ఉంచుకున్నప్పుడు వాటరు ఎక్కువగా ఇవ్వకూడదండి, కుళ్ళిపోతుంది. బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే ఇవ్వాలి. మోస్ట్లీ 4-5 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. అట్లా అని ఎక్కువ వాటర్ ఇచ్చామంటే లేత మొక్క కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా వాటరింగ్ కూడా బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు నేను కట్ చేసినటువంటి అవి 3 మొక్కలుగా డెవలప్ అవుతాయి. ఇవి కణుపులు 2 మామూలుగా పైన ఉన్నటువంటి ఆ కొమ్మ ఒకటి మొక్కగా డెవలప్ అయ్యి చక్కగా పెరుగుతుందండి. మా ప్లాంట్కి మోస్ట్లీ పెస్ట్ ఉండదు. ఉన్నప్పటికీ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. అంతకంటే మించి ఇంకేం అవసరం ఉండదు. వస్తే ఒక ఫంగల్ పెస్ట్ వస్తుంది తప్పించి ఇంకేం పెద్ద ఏం ఉండవు. అందుకే దీన్ని బాగా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అని అంటారు. ఇకపోతే వాటర్ ప్రాపగేషన్ చూద్దాము. వాటర్లో ఒక కొమ్మని కనుక పెట్టామంటే, వాటర్లో కొమ్మను ఉంచామంటే దానికి రూటింగ్ సిస్టమ్ చక్కగా స్టార్ట్ అయ్యి మంచిగా పెరుగుతుంది. వాటర్ ప్లాంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు 4-5 డేస్కి ఒకసారి వాటర్ రీప్లేస్ చేస్తూ ఉండాలండి. లేకపోతే దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మస్కిటో ఎగ్స్ పెట్టి లేనిపోని సమస్యలు, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అందుకని మనం మెయింటైన్ చేసుకోగలిగితేనే వాటర్ ప్లాంట్స్ని పెంచుకోవాలి. లేదంటే సాయిల్లో పెంచుకోవడమే మంచిది. అది ఇంట్లో ఉండేది కాబట్టి దాన్ని మనం సరిగా మెయింటైన్ చేయకపోతే దాంట్లో మస్కిటోస్ ఎగ్స్ పెట్టి అట్లా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందుకని మీరు మెయింటైన్ చేసుకోగలిగితేనే వాటర్ ప్లాంట్స్ డెవలప్ చేసుకోవాలి. లేదంటే సాయిల్లో పెంచుకోవడమే మంచిది. చూడండి రూట్స్ ఎలా వచ్చేసాయో చక్కగా. అది ఎంత బాగా డెవలప్, అది మళ్ళీ మనం సాయిల్లో పెట్టామంటే ఒక మంచి మొక్కగా తయారవుతుందండి. లేదంటే వాటర్లో అయినా సరే మనం మెయింటైన్ చేసుకోగలిగితే చక్కగా అలా పెట్టుకొని ఏ సెంటర్ టేబుల్ దగ్గర లేదా స్టడీ టేబుల్ దగ్గర అట్లా పెట్టుకున్నా అందంగా ఉంటుంది. కాకపోతే మెయింటైన్ చేసుకోవాలి. ఓకే.